హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా 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 బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఒక జర్నీ చేయబోతున్నాము. ఆ జర్నీ ఏంటి అంటే లక్ష్మీ నరసింహస్వామి వేదాద్రి దేవుడు దగ్గరికి దేవస్థానంలోకి కాకుండా దగ్గరికి అని ఎందుకన్నానంటే మరొక పితృ కార్యక్రమం చేసుకోవడానికి బయలుదేరుతూ ఉన్నామండి. అక్కడ ఎందుకు చేసుకుంటున్నాము ఏంటి అని మీకు చిన్న డౌట్ రావచ్చు. అక్కడ చేసే మడి ఆచారాలు వంటలు అన్నీ కూడా మా వాళ్ళకి బాగా నచ్చేసింది అనమాట. ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పవిత్రంగా చేసుకోవాలి. అలాగనే ఆ మడి ఆచారాలు కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే చేసుకునే వాళ్ళకి మనం పెట్టే పితృ కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు ఉంటాయండి. ఇలాంటి కార్యక్రమాలు చాలా కేర్గా చేయాలన్నమాట. అందుకోసం అక్కడ బాగా నచ్చేసి మా వాళ్ళు ఇంకొక కార్యక్రమం ఉంటే అక్కడికి అని బయలుదేరుతున్నారు. అయితే దేవుడి దర్శనం ఈరోజు మేము చేసుకోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఎర్లీగా బయలుదేరామండి. చక్కగా దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగనే టిఫిన్ చేసే టైం కూడా లేదని చెప్పి ఈరోజైతే బయట నుంచి టిఫిన్ తెప్పించామండి. నేనైతే ఎక్కువగా మ్యాక్సిమం అయితే ఇడ్లీ అంటే ఇష్టపడతాను. ఇడ్లీయే తీసుకొని వచ్చారు. అయితే తినటం కూడా చాలా లేట్ అయిపోయిందండి. 10:30 అవుతుందన్నమాట. సరే ఇంకా జర్నీ అక్కడ మనకి భోజనాలు అయ్యేసరికి 3-4 అవుతుందన్నమాట. అంతసేపు మనం ఉండలేం కదండి. పోయినసారి కూడా ఏం తినకుండా వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాము. అందుకోసం జస్ట్ ఈసారి అయితే తిందామనే ఫిక్స్ అయిపోయినా నేను. అయితే బాబుకి 4 ఇడ్లీలు పెడితే ఆయన 2 తిని 2 ఉంచాడండి నాకు. ఇంకా నా ప్యాకింగ్ అట్లానే ఉంది. అది కాకుండా ఫస్ట్ ఇవి తిందాంలే ఆగించేయటం ఎందుకు అని చెప్పి నేనైతే ఈ 2 ఇడ్లీలను అయితే ఫస్ట్ ఫిక్స్ అయిపోయాను. ఇవి తిన్న తర్వాత ఇంకా నాకు తినాలి అనిపిస్తే మాత్రం ఇంకా తింటాను, లేకపోతే మాత్రం ఆ 4 మళ్ళీ మా వారిని తినమంటా అండి. తను మంచిగా వేడివేడి టిఫిన్ చేసి మాకు వేడివేడిగా తీసుకొని వచ్చాడు. అయితే వేడివేడిగా తినే భాగ్యం కూడా మనకు ఉండాలన్నమాట. నాకైతే లేదు ఈరోజు. ఏదో పని చేసుకుంటూ ఇచ్చేసుకుంటూ లేట్గా అయితే టిఫిన్ చేస్తున్నానండి. ఈ బయట తెప్పించిన ఇడ్లీ ఎలా ఉందో మనం అయితే చెప్దాం. మరీ నచ్చలేదని చెప్పలేను కానండి. మీకు నిజంగా చెప్పాలంటే నాకు ఇంట్లో నా చేత్తో చేసుకున్న ఇడ్లీ ఒకటి చట్నీ కూడా నాకు ఇంట్లో పడితేనే మంచిగా అనిపిస్తుందండి. ఇట్లా బయట వెంటే ఎక్కువ అయితే ఇష్టపడను, కానీ పర్వాలేదు. మరీ అంత బ్యాడ్గా అయితే ఏం లేదు. అందరూ బతకాలి కదండి. వాళ్ళు కూడా మనకి వాళ్ళ జీవనోపాధికే వాళ్ళు ఏదో ఒక హోటల్ అలా పెట్టుకుంటూ ఉంటారు. మనలాంటి వాళ్ళు తిని వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం చిన్న హోటల్స్ వాళ్ళని పెద్ద పెద్ద రెస్టారెంట్లోనే ఫుడ్ బాగుంటుందని చెప్పి ఆలోచన తగ్గించుకోవాలండి. చిన్న ఈ పక్కన పెట్టే ఉంటాయి చూసారు, బండ్లు పెట్టుకునే వాళ్ళు కూడా చక్కగా ఇడ్లీలు వేస్తారండి. ఎంత బాగుంటాయో చిన్న ఇడ్లీలు. మా ఖమ్మంలో అయితే భలే వేస్తారండి. ఈవినింగ్ వెళ్ళామంటే ఆ చిన్న ఇడ్లీలు తినాలనిపిస్తుంది అనమాట. మనం వెళ్ళే టైంకి వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరిగా తినే వస్తాం మేము. ఇలా ఈరోజు ఈ టిఫిన్ చేసి ఇంకా జర్నీ అనేది అయితే మాకు స్టార్ట్ అవుతుందండి. ఇలా అయితే బయలుదేరామండి. అందరూ వచ్చేసారు. వెళ్ళాల్సిన వాళ్ళందరం కూడా వచ్చేసాము. జస్ట్ వాన కూడా ఉందన్నమాట. అయినా కానీ తప్పదు కదండి. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. జర్నీలో నేను మా బాబుని స్టార్ట్ అయిన ఒక ప్రశ్న వేశానండి. ఎప్పుడు మేము ఇటు వెళ్ళాం అనమాట. ఇటు ఎప్పుడో కానీ వెళ్తాము. అయితే ఏంటి నాన్న ఇలా ఇటు తిప్పామంటే వర్షం కదమ్మా, షార్ట్ కట్ రూట్ బాగుండదు, వద్దులే మెయిన్ రోడ్లోంచి వెళ్దామంటే మెయిన్ రోడ్ అంటే మాకు వైరా వస్తుందండి. మామూలుగా షార్ట్ కట్ అయితే మా ఇంటి పక్కనే ఉంటుందన్నమాట రూటు. అటు కాకుండా ఇంకా మేమైతే మెయిన్ రోడ్కే వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి వెళ్తున్నాము. కాకపోతే కొంచెం ఒక అర్ధ గంట లేట్ అవుతుందండి, అంతకంటే ఎక్కువ ఏం కాదు. ఇటు వెళ్తేనేమో కొంచెం చకచక వెళ్ళిపోతాం. కానీ వర్షాల టైంలో మనం మెయిన్ రోడ్ కార్లో కూర్చున్న దగ్గర నుంచి ఎందుకంటే మళ్ళీ ముచ్చట్లు స్టార్ట్ చేశామండి. ఏం ముచ్చట్లు ఏంటి అని అంటే ఇక్కడున్న మా మరదలండి రీసెంట్గా తన హస్బెండ్ అనమాట చనిపోయింది. అందుకోసం ఇంకా మరి పిల్లలు చదువుకుంటున్నారు, మరి జాబ్ చేసుకోవాలి కదండి. ఒక జాబ్ చూసుకుంది కాలేజీలో జాబ్. ఒక హాస్టల్లో అందరు పిల్లలు వెళ్ళేది వచ్చేది మొత్తం కూడా రికార్డ్ చేసుకోవడం అండి. అయితే మంచి జాబే అనమాట. అయితే ఆడవాళ్ళము మనం జాబ్కి వెళ్ళినప్పుడు అంతా బాగానే ఉంటుంది కానండి,
ఒకళ్ళు ఇద్దరు మనని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటారంటే ఏదో ఒకటి హెరాస్మెంట్ లాగా అదందాం ఇదందాం అని ఎక్కడైనా ఏ ఆఫీసుల్లో అయినా ఉంటాయండి. గవర్నమెంట్ ఆఫీసులు కానీ, ప్రైవేట్ ఆఫీస్ కానీ, హాస్పిటల్స్ కానీ ఎక్కడైనా ఇలా కొంతమంది మంచి చేసేవాళ్ళు నలుగురు ఉంటే చెడు చేసేవాళ్ళు 10 మంది ఉంటారండి. అయినా కానీ వాళ్ళందరినీ ఎదుర్కొని మనమైతే మన జీవనం అనేది సాగించాలి. నా కోరిక అదనమాట. ఎందుకంటే మనకి కష్టం వచ్చినప్పుడు మరి ఎవరు వచ్చి డబ్బులు ఇవ్వరు కదండి. మరి మనకి మనమే హెల్ప్ అవ్వాలన్నమాట. మనకి మనమే ధైర్యం తెచ్చుకోవాలి అని చెప్పి తను అక్కడ ఎట్లుందంటే కొంచెము ఇబ్బందే అవుతుంది వదిన గారు అని చెప్తుంటే ఏం కాదు అలవాటు అయిపోతే అని చెప్పి నేను ధైర్యం చెప్తూ ఉన్నాను. మన ధైర్యమే మనకి కొండంత బలం అండి. ఫస్ట్ మనమే ధైర్యంగా ఉండాలి. మన ఇదంతా ఇంకా మాట్లాడుకుంటూ వచ్చేటప్పటికి వాళ్ళది వైరాలోనే అనమాట వాళ్ళు ఉండేది. ఇంకా జాబ్ కోసం అని చెప్పి తను రీసెంట్గా ఖమ్మం వచ్చింది. అయితే వాళ్ళ పాప వైరా అంటే వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు కదండి. మంచిగా సెల్ఫీలు ఫోన్లు వీడియోలు తీసుకుంటూ ఉంది. ఇంకా మేము మాట్లాడుతూ ఉండేసరికి మనకి మెయిన్గా వచ్చేది బోనకల్లు. పెద్ద ఊరంటే వైరా మనకి చిల్లకల్లు దాకా వచ్చే దారిలో పెద్ద ఊర్లు అంటే బోనకల్లే తగులుతుందండి. మిగతావన్నీ కూడా చిన్న చిన్న ఊళ్ళు అనమాట. అయితే నేను ఎప్పుడు కూడా మీకు జర్నీలలో ఇవి చూపించను, ఎందుకంటే లాంగ్ లెంత్ వీడియోలు అయితే ఏం చూపించను అనమాట. కాకపోతే ఇప్పుడు ఊర్లు తెలియాలని చెప్పి కొంచెం అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చవాయి అండి. వచ్చవాయి కూడా కొంచెం పెద్ద ఊరు, మరీ పెద్దదని చెప్పను, కొంచెం పెద్ద ఊరు అనమాట. ఇంకా మనకి దీని తర్వాత వచ్చవాయి దాటంకలోనే లింగాలు వస్తుందండి. అక్కడ ఒక ఫేమస్ చెప్పాలండి ఏంటి అంటే మంచిగా అయితే అక్కడ దేవాలయం ఉంటుందండి. ఎంత బాగుంటుందో గుడి బాగుంటుంది. గుడి పక్కన కృష్ణానది వాటర్ అండి. ఒక మనకి ఏరు అంటారు కదండి, ఒక చిన్న ఏరు అనేది ఉంటుంది. నది ఒడ్డునే ఉంటుంది అనమాట. చక్కగా కార్తీక మాసం అయితే స్నానాలు పూజలు అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పానండి. ఈ ఏటి దగ్గరకు వచ్చిందంటే మాత్రం నాకు వెంటనే శివుడు గుర్తొస్తాడు. అంత చక్కగా ఉంటుంది అనమాట. ఇక్కడ శివాలయము పక్కనే ఏరు ఉండటం చాలా లక్ అండి. ఎవరికైనా కానీ మనం స్నానాలు చేసి చక్కగా పూజలు చేసుకోవడానికి. ఇంకా జర్నీలో ఆ ముచ్చటి ఈ ముచ్చటి అన్నీ చెప్పుకుంటూ వచ్చేటప్పటికి మేము గుడి దాకా కూడా వచ్చేసామండి. ఇంకా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట ఇది, ఆర్చిలోంచి లోపలికి. అయితే గుడి దాకా మేము వెళ్ళక్కర్లేదండి, ఫస్ట్లోనే ఉంటుందన్నమాట. మనకి ఈ సత్రం అనేది ఫస్ట్లోనే ఉంటుంది. మేము వచ్చేటప్పటికి ఇంకొక తమ్ముడు కూడా మాకు వచ్చేసాడండి. ఆ తమ్ముడు ఎప్పుడు కూడా ఎంత ఫాస్ట్గా వస్తాడండి. మా మూడో తమ్ముడు అనమాట. మా బాబాయ్ గారు వాళ్ళ పిల్లలండి వీళ్ళందరూ. అంటే మా వారి మేనమామ పిల్లలు అనమాట. బాగా చిన్నప్పటి నుంచి కూడా నాకు వాళ్ళంటే బాగా ఇష్టం. అక్క అక్క అని చెప్పి తిరుగుతూ ఉంటారు. అలానే మేము వీళ్ళ అన్నయ్య మా అల్లుడు అనమాట. అంటే మేము మా వారి మేనమామ కొడుకునే పెద్దల్లుడిని చేసుకున్నాం అనమాట. ఇంకా ఇదంతా కూడా ఇలా ఉంటే ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వీడియో ఉంటుంది కదండి, మనం వెంటనే ఆగం కదా. చక్కగా అయితే నేను వీడియో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే వీళ్ళని కూడా మీరు కూడా రండి వీడియో తీస్తా అని చెప్పి వీళ్ళని వీడియో తీశాను. తర్వాత ఇక్కడ మా తమ్ముడు కూతురండి, ఇది ఫోటో షూట్ చేస్తూ ఉంది. దీన్ని కూడా నేను వదలం కదా ఏమంటే దాన్ని కూడా ఫోటో అయితే తీసేశాను. అట్లా వీడియో క్యాచ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత ఏం పని లేనప్పుడు మనకి ఏం తోస్తుందండి, అక్కడ మనకి ఏం పని లేదు కదా, ఇంట్లో ఉంటే ఏదో ఒక పని ఉంటుంది. అక్కడ ఏం లేదు కాబట్టి కోతులెమ్మడి పడ్డాండి నేను. ఇక కోతులు నాయమ్మడి పడాలి కదా, కానీ నేను జస్ట్ ఫోటోల కోసం వీడియోల కోసం ఆ కోతులెమ్మటైతే పడిపోయినాననేది చెప్పాలి. అవి ఎటు పోతే అటు నేనైతే వెళ్తున్నాను. కానీ అండి ఇక్కడ ఎక్కడైనా కానీ దేవుళ్ళు ఇట్లా మనకి కొండల మీద ఉన్న దేవుళ్ళ దగ్గర ఖచ్చితంగా మనకి హనుమంతులు అయితే ఉంటాయండి. అంటే హనుమాన్ అంటే కోత అయితే ఖచ్చితంగా ఉంటుందండి. కానీ ఇక్కడ చాలా జాగ్రత్త అనమాట. కోతులు ఉన్నాయని చెప్పి మనం దేవుడు అని చెప్పి దండం పెట్టినా కానీ కొన్ని విషయాల్లో కేర్గా ఉండాలి కదండి. అగో నా మీదకి వస్తూ ఉంది అక్కడ చూసారా. అయితే ఇక్కడ ఏంటంటే లోపలికి రాకుండా గ్రిల్ సిస్టమ్ అంతా కూడా బాగుందండి. మొత్తం కూడా ఎక్కడా కూడా కోతి అనేది లోపలికి చిన్న పిల్ల కూడా రాకుండా చక్కగా మొత్తం కూడా ఇలా పెట్టారు. అదే సెక్యూరిటీగా కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టారండి. మీకు అన్ని చూపించాలని చెప్పి ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఇంకా మాకు రూమ్ వచ్చేసి పైన ఉంది. పైన వచ్చేసి కార్యక్రమం అంతా కూడా మధ్యలో 2 hours అయితే నడిచిందండి. అదంతా అయిన తర్వాత మేము భోజనాలు చేసేసి ఫస్ట్ బ్రాహ్మలు వాళ్ళు తిన్న తర్వాత నెక్స్ట్ మేము పిల్లలు తినేసి ఇంకా మన ప్రయాణం మనకి గుడి దర్శనానికి. మరి మేము వెళ్ళిన టైంలో గుడి లేదండి. మరి తను చెప్పారనమాట ఈ టైంలో గుడి ఉండదండి అంటే సరే ఈవినింగ్ వెళ్దాంలే అనుకుంటే
ఈ కార్యక్రమం చేసుకొని గుడి దర్శనానికి వెళ్ళకూడదని చెప్పి మరొక మాట వచ్చేసింది. సరే మనం ఎప్పుడు వస్తూనే ఉంటాం కదా, ఈసారి ఎర్లీగా వద్దామని చెప్పేసి బయలుదేరాము. ఇంకా ఇక్కడ మీకు మధ్యాహ్నం కూడా నేను తన వీడియో షేర్ చేశానండి. ఇంకా తను మా తమ్ముడికి బెస్ట్ ఫ్రెండ్ అటండి. ఇంకా మా లగేజీలు అయితే మేము పట్టుకోకుండా ఆయనే పట్టుకొని గబగబా తీసుకొని వస్తూ ఉన్నాడు. అబ్బబ్బబ్బా మంచితనం అండి, ఇంకా మంచితనం అనేది బ్రతికే ఉందండి. అసలు ప్రతి చోట కూడా మంచితనం ఉండబట్టే మనం ఇంకా ఇంత సేఫ్గా ఉంటున్నామని చెప్పి అయితే నేను అనగలుగుతాను. మాకు ఎక్కడికి వెళ్తున్నా కానీ ఇలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటారండి. అలానే మా తమ్ముడు ఫ్రెండ్ని కూడా తను చెప్తూ ఉన్నాడు అనమాట, ఈసారి మీ ఇంటికి వస్తామండి అని చెప్తుంటే ఓకే చెప్తున్నాము. ఇంకా వాళ్ళ కారు స్టార్ట్ అయిపోయిన తర్వాత మా బాబు కూడా మళ్ళీ మేము ఉంటే ఇంకెక్కడ ముచ్చట్లు పెడతాము అన్నట్టు కారు అయితే తిప్పుకొని వస్తున్నాడండి. నేనైతే ఈ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు ఇవాళ అని చెప్పి ఈ ఫోటో దగ్గరికి అయితే దండం పెట్టుకుంటున్నానండి. రాలేకపోయినాం నాయన క్షమించు అన్నట్టయితే నేను చెప్తున్నాను. ఈసారి వచ్చినప్పుడు మాత్రం కొంచెం అయితే ముందుగానే రావాలండి. ఎందుకంటే ఇంత దూరం వస్తున్నాము అంటే మరి ఆ దేవుణ్ణి దర్శించుకోకుండా వెళ్ళటం మనకు కూడా కరెక్ట్ కాదనిపించింది నాకు. ఇక ఇక్కడ ఉన్న అయ్యగారిని కూడా నేనైతే క్యాచ్ చేస్తున్నానండి. చక్కగా ఆయన గారు కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇదండి మొత్తం కూడా ఈరోజు పొద్దున్న మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి మీకు ఈ వీడియో అంతా కూడా నేను షేర్ చేయాలని చెప్పి షేర్ చేస్తున్నాను. అలాగనే ఇక్కడ ఇంకొక మెయిన్, ఇక్కడ తమ్ముడు వెళ్తున్నాడు బాయ్ చెప్తున్నామండి. ఇంకొక మెయిన్ కూడా ఉందటండి, గోశాల ఉందటండి. అసలు నేను మార్నింగ్ అక్కడికి కాసేపు వెళ్ళినట్టయితే బాగుండేది. గోవులు 400 గోవులు ఉంటాయటండి ఇక్కడ, పెద్ద గోశాల అనమాట. కానీ తీసుకెళ్లే వాళ్ళు లేరు కదండి, పనులు కదా, మగవాళ్ళంతా బిజీ కదా. ఇంకా తమ్ముడు వెళ్ళాల్సిన రూటు ఇటు అనమాట. తమ్ముడు అటు వెళ్ళిపోతున్నాడు, మేమేమో స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి స్ట్రైట్ రూట్ వచ్చేసరికి మనకి చిల్లకల్లు అనేది మధ్యలో తగులుతుందండి. అది హైవే వెళ్ళడానికి జంక్షన్ అన్నట్టు అనమాట. హైవేకి ఎవరు ఇటు సూర్యాపేట వెళ్ళినా లేదా విజయవాడ వెళ్ళినా కానీ, ఇట్లా ఏలూరు విజయవాడ టు ఏలూరు ఏది వెళ్ళాలన్నా కానీ హైవే వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ మనకి చిల్లకల్లు అనేది తగులుతుంది. ఇక తర్వాత వచ్చేసి మేము కొంచెం పరిసర ప్రాంతాలని ప్రకృతిని కొంచెం అయితే ఇట్లా వీడియో అయితే తీసుకుంటూ ఉన్నానండి. మా బాబా అయితే నేను వీడియో అనగానే ఎక్కడ దిగుతాను ఎక్కడ ఫోటోలు దిగుతానని చెప్పి కొంచెం ఫాస్ట్ పోనిస్తున్నట్టు అయితే నాకు అనిపించింది. అందుకోసం నేను ఎక్కడ ఆకుండా మిర్రర్లో నుంచే నేనైతే వీడియో క్యాచ్ చేస్తూ ఉన్నానండి. ఎందుకంటే మనకు కొంచెం వీడియో పిచ్చి కదండి, మీ అందరికీ తెలుసు కదా. ఇంకోటి నేను చెప్పిన చిల్లకల్లు ఇదే అనమాట. ఇదొక్కటి మాత్రం కొంచెం ఇక్కడ ఈ ప్రాంతంలో కొంచెం పెద్ద ఊరని చెప్పుకోవాలి. ఇలా ఈ జర్నీ మొత్తం అండి, మార్నింగ్ నుంచి జర్నీ చూస్తూనే ఉన్నారు మీరు. ఈవినింగ్ దాకా ఎక్కడికి వెళ్ళినా ముచ్చట్లు 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 కడుపునే కదండి. కొంచెం పెద్ద ఊరు కూడా పెద్ద ఊరు కాదు అంటే పెద్ద కాబట్టి తగులుతుంది అనమాట. చిట్యాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ మనకి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఫేమసో ఇక్కడ చిట్యాల్లో అంత ఫేమస్ అనమాట. రోడ్డు మీదకే ఉంటుందండి గుడి. ఈ గుడిని వెళ్ళేటప్పుడు తీసుకోవద్దు కాలేదు, వచ్చేటప్పుడు మీకు జస్ట్ చూపిద్దామని చెప్పి ఇలా గుడిని కూడా నేను వీడియో అనేది సెండ్ చేస్తున్నానండి. తప్పకుండా ఇటు వెళ్తుంటే మాత్రం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం కూడా చేసుకోండి. ఈరోజు ఈ వీడియో అంతా కూడా ఇంకొంచెం ఇక్కడ స్లో అయిన ఏంటి వెహికల్స్ అని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నానండి. ఇంకా చూసారా గేదెలు వచ్చే టైం అనమాట. 4 గంటే మనకి గేదె మహారాజులు వస్తూ ఉంటారు కదండి. ఇంకా ఇవి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. గేదెలు అస్సలు నైట్ టైం అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మనకి జర్నీ కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుందన్నమాట.